మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైద్యం తెలిసినటువంటి వ్యక్తి వైద్య శాఖ మంత్రి కావాలి అని డాక్టర్ని కోరుతున్నాను సుమన్ టీవీ ద్వారా. తన పాటతో ఇప్పుడున్న ట్రెండ్ని ఇంకొక మెట్టు ఎక్కించి తన పాటని 1,30,000 వ్యూస్కి వెళ్ళింది ఆ అమ్మాయి పాట. షీఈ్ నన్ అదర్ దాన్ తన్వి రీజా. ఇక్కడ అయ్యప్ప పూజ జరిగిన మనకి ఈ పాట వినిపిస్తుంది. ఏం పాట అది? చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే మీడియా ప్రభావం అనేది ఇలా ఉంటే అంటే అధికారులు భయపడుతున్నారా, లేకపోతే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేయడం మానేస్తున్నారా అర్థం కావట్లేదు. కానీ మీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మాకు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆర్డర్ అనేది వచ్చింది మేడం. మీరు చేయబట్టి అంటే మీ ఇన్వాల్వ్మెంట్ మేము 8 days బ్యాక్ చేస్తుంటే అయిపోయేది అని అనిపించింది మాకు. చాలా ధన్యవాదాలు. కొన్ని గంటల క్రితం ఒక్కసారి మీ మొహం చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అరే అన్యాయం జరిగిపోతుంది, ఒక సైనికుడు భార్యని నేను ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ సొసైటీ అని మస్తు బాధపడ్డారు. ప్రమోషన్ చేజారిపోతుంది, వాళ్ళు ఒక్కరోజు నాకు ఆర్డర్ లేకపోతే అని ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చాలా సంతోషం ఉంది మేడం. ఎందుకంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చి రియాక్ట్ అయ్యి మాకు అంటే ఒక న్యాయం లాగా ఇండైరెక్ట్ న్యాయం చేశారు. అంటే ఇలా తొందరగా రియాక్ట్ అయిన మీడియా అనేది ప్రజలకు ఇంపార్టెంట్ కదా మేడం. మార్నింగ్ 11కి వచ్చినాను, నాకు మధ్యాహ్నం లంచ్ కూడా లేదు, ఈయనే కూర్చున్నాను. ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. ఆయన మీద నొక్కుతున్నాడు, ఈయన మీద నొక్కుతున్నాడు. మేము ఎవరిని అడగాల? అందుకే మేము మిమ్మల్ని అప్రోచ్ అయినాం. దీనివల్ల మైగ్రేన్ వస్తుంది అంటే మనం ఎంఆర్ఐ తీసినా ఏది తీసినా ఎంఆర్ఐ నార్మలే ఉంటుంది. అది ఎంఆర్ఐ తీసినా ఏ స్కాన్ తీసినా ఎంఆర్ఐ నార్మలే ఉంటుంది. ముఖ్యంగా ఈ సుమన్ ఛానల్ మిత్ర బృందం ద్వారా, మీడియా బృందం ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ సృష్టిలో ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణం. ఎట్లంటే రక్త సంబంధం దించుకున్నాం అనుకో, వాడు వేసి నా కొడుకు ఎంతో తోడైనా సరే లోపటేసి తాళం వేసిండ్రు. నా బిడ్డ ఏదని నేను పోయిన సారు వీటిలో తాళం వేసేసిండ్రు, తన దగ్గర వాళ్ళు లేరు. 23 days స్కూల్కి వెళ్ళిన అక్కడనే దుబ్బాకల నాకు దరిపల్లి మండల్ దుబ్బాక ఓసీ కాలనీలో స్కూల్ అలర్ట్ చేసింది సార్ వాళ్ళు. ఆ కంకణం కట్టుకోవడానికి వేదం సనాతన ధర్మం. ఎప్పుడైతే మన ధర్మం పుట్టింది, మన వేదం పుట్టింది, ఇన్ని యుగాలకు ముందే మన వేదం అంటే నిశ్చలంగా ఉన్న యుగంలో నుంచి మనకి 4 యుగం. గోగుల్లో గోగుల్లా గొల్లవాడలోన నేను గొల్ల బామానయ్యో గోగుల్లో గోగుల్లా. ఎవరికి చెప్పుకోలేవు, మాకు వాడదాం వచ్చినాం కదా, మళ్ళీ అన్నం ఆకలి అవుతుంది పెట్టండి అంటే ఎన్నిసార్లు తింటారు, బిచ్చపోలని అంటారు. టోటల్ యంత్రాంగాన్ని అయితే సుమన్ టీవీ కదిలించడం జరిగింది. సుమన్ టీవీ కథనానికి స్పందించిన అధికారులు ఇక్కడ హాస్టల్ వార్డెన్, అదేవిధంగా ఫుడ్ సెక్షన్కి సంబంధించిన కొంతమంది ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని తీసేయడం జరిగింది. ఇప్పుడు ఫుడ్ బాగుంది, అన్ని మంచిగా ప్రొవైడ్ చేస్తారు. వార్డెన్ వెళ్ళిపోయింది, కొత్త వార్డెన్ వచ్చింది, వర్కర్స్ వెళ్ళిపోయారు, వాళ్ళు కూడా కొత్త వచ్చారు. మాకు ఏం ఇబ్బంది లేదు, బాగుంది. వచ్చిన తర్వాత ఒక 2 daysకి అంతా జరిగింది. సో మాకు ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుంది.